గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక అసెంబ్లీలో ప్రజా గొంతుకై నిలిచిన రాష్ట్ర సమస్యలపై మాట్లాడతామని కేటీఆర్ అన్నారు. గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్ లో
సభ నడపాల్సింది సభ సభలో అన్ని వర్గాల సభ్యులకు న్యాయంతో సభ నడపాలి తప్ప ఈ రకంగా బయటకు ఎక్కడం మంచిది కాదు. ఇవాళ మేము లోపలికి ఎందుకంత భయపడతా ఉన్నా అంటే మీరు గతంలో చేసుకున్న 12,000 కోట్ల చీకటి ఒప్పందాలు బయటకు వస్తారా? ఢిల్లీ కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుందని భయమవుతుందా? ఢిల్లీ కాంగ్రెస్ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకుడే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. మీరేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటాం, బలాయి చేసుకుంటాం, అదానితోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తాం. ఇది ఎక్కడ న్యాయమో నేను రోజు మొదటి రోజు శాసనసభ సమావేశంలో అనేక మంది రైతుల పక్షాన గడ్డి గడ్డిలు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని కట్టిలేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తున్నాయి. మరి మమ్మల్ని వేయాలని చెప్తా ఉన్నారు. అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతో సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఈ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా అది అయిపోయినా నా లైవ్ తీసుకుంటే